జస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేశాను. ఇప్పుడు ఫోన్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రావాలి. మనం కరెక్ట్గా జంపర్లు వేసాం అనుకోండి, మొత్తం అంతా కూడా డిటెక్ట్ అవుతుంది. మొత్తం ఇలాగా మొత్తం A to Z అంతా కూడా డిటెక్ట్ అవుతుంది. మొత్తం దాని బ్యాకప్ అంతా తీసుకొని ఇవ్వండి. దాన్ని మోడల్ నెంబర్, ఓకే, దాని డీటెయిల్స్, దాని సాఫ్ట్వేర్ వర్షన్ అంతా వచ్చింది. ఇక్కడ చూడండి FRP లాగ్ యాక్టివేషన్ లో ఉంది. ఓకే, మనం ఇందాక పాస్వర్డ్ తీసాం కానీ దీనికి FRP లాగ్ పోలేదు. ఇప్పుడు FRP లాగ్ యాక్టివేషన్ ఉంది. ఈ FRP లాగ్ తీయాలనుకోండి, మనం ఉన్న ఈ మెనూ అంతా కూడా మెయిన్ మెనూ, దీని పక్కన పార్టీషన్స్ అని చూడండి. ఈ పార్టీషన్స్ మీద టిక్ చేశాను. పార్టీషన్స్ టిక్ చేయగానే మనకి ఇక్కడ FRP అని వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు FRP పోవాలి కాబట్టి erase FRP, ఎస్, ఓకేనా. FRP అయిపోయింది, సక్సెస్ డన్. మనం ఇందాక రీడ్ చేసినప్పుడేమో FRP లాగా యాక్టివేషన్ లో ఉంది. ఇప్పుడు చెక్ చేద్దాం FRP యాక్టివేషన్. ఓకేనా, ఇక్కడ చూడండి FRP లాగ్ నాట్ యాక్టివేట్. ఫస్ట్ చెక్ చేసినప్పుడు యాక్టివేట్ లో ఉంది. ఇప్పుడు మనం చేసిన తర్వాత నాట్ యాక్టివేట్ చెయ్యాలి అంటే ఇవ్వండి, పార్టీషన్స్ లోకి వెళ్ళాలి. FRP కానీ క్లియర్ FRP నొక్కి, అదే పాస్వర్డ్ తీయాలనుకోండి, యూజర్ ఏదేమి టిక్ చేస్తే ISVP నోట్ జంపర్లు కొట్టి ఫస్ట్ EFI బాక్స్ లో ట్రై చేస్తాం. EFI బాక్స్ లో ఏంటి, పాస్వర్డ్ పోయింది కానీ FRP పోలేదు. ఓకేనా, అందులో FRP ఎన్నిసార్లు కొట్టినా సరే FRP లేదు అని వచ్చింది. మనం నెక్స్ట్ ఏం చేస్తాం, F64 ISVP నోట్స్ కనెక్ట్ చేసి యాక్టివేట్ చేస్తే మనకి పాస్వర్డ్ ఉందని వచ్చిందా లేదని వచ్చిందా? ఓకే, దాన్ని ఎలా తీసామో అర్థమైందన్న. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకేనా, అన్లాక్ అయిందిగా. ఇది అన్లాక్ టూల్లో అవ్వలేదు, AMT టూల్లో అవ్వలేదు, UMTలో అవ్వలేదు. ఓకేనా, UFI బాక్స్ లో కూడా FRP పోలేదు. ఓకేనా, ఇది F64 లో దీన్ని అన్లాక్ అయింది. ఓకేనా.